ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. లాస్ట్ వీడియోలో యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి 2 రోజుల పాటు ఏం జరిగాయో అప్డేట్స్ ఇచ్చాను. ఈ వీడియోలో నెక్స్ట్ ఏం జరిగాయో అప్డేట్స్ ఇస్తాను. మొదటి 2 రోజులతో పోలిస్తే ఇప్పుడు యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ యుద్ధం 6th డేకి ఎంటర్ అయ్యింది. ఎవరి మీద ఎలాంటి భయంకరమైన దాడులు చేశారో స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్డేట్ నెంబర్ 1, ఇరాన్ నేవీ నాశనమయ్యింది. మార్చి 2న అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద కొత్త వేవ్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్స్ ని స్టార్ట్ చేశాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఇరాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ మరియు నేవీని మేము పూర్తిగా నాశనం చేశాం అని చెప్పారు. అసలు ఏం జరిగిందంటే అరేబియన్ సీలో ఉన్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి టామహాక్ క్రూయిజ్ మిజైల్స్ ఒకేసారి ఇరాన్ నేవల్ బేసెస్ అయిన బండార్ అబ్బాస్ మరియు బూషర్ మీద వర్షంలాగా పడ్డాయి. ఈ దాడిలో ఇరాన్కి చెందిన 17 వార్షిప్స్ పూర్తిగా నాశనమయ్యాయి. దానివల్ల సముద్రంలో ఇరాన్ యొక్క పవర్ చాలా వరకు తగ్గిపోయింది. విశాఖపట్నంలో నేవల్ ఎక్సర్సైజ్ పూర్తి చేసుకుని వెళ్తున్న ఇరాన్ వార్షిప్ మీద యుఎస్ఏ తన సబ్మెరీన్ ని ఉపయోగించి ఒక టోర్పెడోని వేసింది. శ్రీలంకకి దగ్గరలో ఉన్న ఇరాన్ వార్షిప్ యుఎస్ఏ వేసిన మిజైల్ దాడికి గురైంది. ఇరాన్ వార్షిప్ లో మొత్తం 180 మంది మనుషులు ఉన్నారు. వాళ్ళలో గాయపడిన 40 మందిని శ్రీలంక నేవీ కాపాడింది. 100 మంది మాత్రం మిస్ అయ్యారు. ఆల్రెడీ ఈ ఇరాన్ వార్షిప్ నీళ్ళల్లో మునిగిపోయింది. అప్డేట్ నెంబర్ 2, ద న్యూ లీడర్. అమెరికా సముద్రంలో ఇరాన్ నేవీ మీద అటాక్ చేస్తుంటే ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ లో ఉన్న ది మోస్ట్ సెక్యూర్ ప్లేసెస్ మీద బాంబ్స్ వేసింది. ఇజ్రాయెల్ ప్రెసిషన్ బాంబింగ్స్ తో తెహరాన్ అవుట్స్కట్స్ లో ఉన్న ఐఆర్జీసీ కమాండ్ సెంటర్స్ ని మరియు ఇరాన్ అసెంబ్లీని పేల్చేసింది. అసలు ఇరాన్ అసెంబ్లీ బిల్డింగ్ మీద ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసిందంటే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమ్నేయి చనిపోయిన తర్వాత కొత్త లీడర్ ని ఎన్నుకునే పనిలో క్లెరిక్స్ కమిటీ ఉంది. ఆ కొత్త లీడర్ ఎలక్షన్ ని ఆపడానికే ఇజ్రాయెల్ ఈ దాడి చేసింది. కానీ దాడి జరిగిన టైంలో బిల్డింగ్ లో ఎవరూ లేకపోవడం వల్ల ఏం కాలేదు. ఆ బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న రిలీజియస్ సైట్స్ డ్యామేజ్ అయ్యి 15 మంది సివిలియన్స్ గాయపడ్డారు. ఆల్రెడీ చెప్పాను ఇరాన్ లో మెయిన్ లీడర్ ని క్లెరిక్సే ఎన్నుకుంటారు అని. అలీ ఖమ్నేయి చనిపోయిన తర్వాత క్లెరిక్స్ కమిటీ వర్చువల్ గా మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. ఆ మీటింగ్ లో అలీ ఖమ్నేయి రెండవ కొడుకు అయిన మోజాబా ఖమ్నేయిని కొత్త సుప్రీం లీడర్ గా సెలెక్ట్ చేశారు. అతనికి 54 ఏళ్ల వయస్సు ఉంటుంది. కొత్త లీడర్ గా వచ్చిన వెంటనే మోజాబా ఖమ్నేయి ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏ మీద తీవ్రమైన ప్రతీకారం తీర్చుకుంటాము అని వార్నింగ్ ఇచ్చాడు. అప్డేట్ నెంబర్ 3, డిస్ట్రాయింగ్ అమెరికన్ రాడార్స్. కొత్త లీడర్ ఆర్డర్ ఇవ్వగానే ఇరాన్ తన ఉగ్ర రూపం చూపించింది. ఈసారి ఇరాన్ తీసుకున్న స్ట్రాటజీ ఏంటంటే అమెరికాకి బాగా హెల్ప్ అవుతున్న మోస్ట్ అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్ ని పేల్చేయడం. టార్గెట్ 1, ఖతార్ రాడార్. ఖతార్ లో అమెరికాకి చెందిన AN/FPS 132 అనే ఒక పెద్ద రాడార్ ఉంది. ఇది మిడిల్ ఈస్ట్ లోనే ది లార్జెస్ట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. ఈ రాడార్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 5000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే మిజైల్స్ ను కూడా కనిపెడుతుంది. దీని కాస్ట్ $1.1 బిలియన్, అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు. అలాంటి రాడార్ మీద ఇరాన్ తన డ్రోన్ తో దాడి చేసి పేల్చేసింది. న్యూస్ లో రిలీజ్ చేసిన శాటిలైట్ మ్యాప్ లో డ్యామేజ్ క్లియర్ గా కనిపిస్తుంది. డైరెక్ట్ గా తీసిన ఫోటోలో కూడా డ్యామేజ్ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. యుఎస్ఏ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ రాడార్ ని కన్స్ట్రక్ట్ చేసింది. కానీ ఇరాన్ జస్ట్ 10 లక్షల రూపాయల విలువైన డ్రోన్ తో 10,000 కోట్ల రూపాయల విలువైన రాడార్ ని పేల్చేసింది. టార్గెట్ 2, UAE థర్డ్. యుఏఈలోని అల్ రువైస్ ప్రాంతంలో అమెరికాకు చెందిన థర్డ్ యాంటీ మిజైల్ సిస్టమ్ ఉంది. ఇరాన్ పంపిన మిజైల్స్ ఆ థర్డ్ సిస్టమ్ ని పూర్తిగా మట్టిలో కలిపేశాయి. యుఎస్ఏకి చెందిన ఈ 2 రాడార్స్ నాశనం అవ్వడంతో అమెరికాకి ఉన్న ఎర్లీ వార్నింగ్ కేపబిలిటీస్ పూర్తిగా తగ్గిపోయాయి. అప్డేట్ నెంబర్ 4, ది ఎకనామిక్ డ్యామేజ్. ఇరాన్ కి తెలుసు అమెరికాని దెబ్బ కొట్టాలంటే గ్లోబల్ ఎకానమీని నాశనం చెయ్యాలి అని. అందుకే మార్చి 2న గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భయంకరమైన దాడులు స్టార్ట్ చేసింది. సౌదీ అరేబియాలోని రస్తన్రా అనే ది వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ మీద ఇరాన్ కి చెందిన షాహిద్ డ్రోన్ వచ్చి పడింది. ఈ దాడి వల్ల ఫ్యూయల్ ట్యాంక్స్ కి నిప్పు అంటుకుని రోజుకి 5,50,000 బ్యారెల్స్ ఆయిల్ ని ప్రాసెస్ చేసే ఆ ఫెసిలిటీ షట్ డౌన్ అయింది. అక్కడి నుంచి పైకి వచ్చిన బ్లాక్ స్మోక్ ఎన్నో మైల్స్ దూరం వరకు కనిపించింది. కువైట్ లోని దోహా వెస్ట్ పవర్ స్టేషన్ మీద కూడా ఇరాన్ డ్రోన్ పడింది. ఫ్యూల్ ట్యాంక్ బ్లాస్ట్ అవడం వల్ల ఆ ప్రాంతం అంతా కరెంటు పోయింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒమన్ తీర ప్రాంతంలో ఇరాన్ ఒక కొత్త స్ట్రాటజీ వాడింది. జస్ట్ $50,000 విలువ చేసే చిన్న డ్రోన్ బోట్ ని తీసుకుని వెళ్లి $100 మిలియన్ విలువ చేసే ఒక పెద్ద ఆయిల్ ట్యాంకర్ ని పేల్చేశారు. ఆ దెబ్బకి ట్యాంకర్ బద్దలయ్యి 2 లక్షల బ్యారెల్స్ ఆయిల్ సముద్రంలో కలిసిపోయింది. ట్యాంకర్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. ప్రపంచంలో 60% ఆయిల్ ఈ రూట్ గుండానే వెళ్తుంది. ఇరాన్ చేసిన ఈ లో కాస్ట్ హై ఇంపాక్ట్ అటాక్ వల్ల షిప్స్ అన్ని భయపడి రూట్స్ మార్చుకుంటున్నాయి.
స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ని ఇరాన్ బ్లాక్ చేసేసరికి అక్కడ షిప్స్ అన్ని పెద్ద లైన్స్ లో నిలబడిపోయాయి. షిప్పింగ్ ఫ్రైట్ చార్జెస్ బాగా పెరిగిపోయాయి. ఒక కంటైనర్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇంతకు ముందు $200 ఉంటే ఇప్పుడు అది $2000 కి చేరింది. అప్డేట్ నెంబర్ 5, ఎంబసీస్ అండ్ బేసెస్ అండర్ ఫైర్. ఇరాన్ మిసైల్స్ కేవలం రాడార్స్ నే కాదు, అమెరికన్ ఎంబసీస్ ని మరియు మిలిటరీ బేసెస్ ని కూడా వదిలిపెట్టలేదు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న యుఎస్ ఎంబసీ మీద ఇరాన్ డ్రోన్స్ దాడి చేశాయి. ఆ కాంపౌండ్ యొక్క ఔటర్ వాల్స్, శాటిలైట్ ఎక్విప్మెంట్ బద్దలైపోయాయి. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ ముందే ఇవాక్యువేట్ అవ్వడం వల్ల ఎవరూ చనిపోలేదు. ఇదే కాకుండా ఇరాన్ ఒకేసారి 6 అమెరికన్ మిలిటరీ ఫెసిలిటీస్ మీద అటాక్స్ చేసింది. బహ్రెయిన్లోని 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్, కువైట్లోని 3 లొకేషన్స్, ఇరాక్లోని ఎర్బిల్ కాన్సులేట్ ఏరియా మరియు యుఏఈలోని అల్ దఫ్రా బేస్ మీద మిజైల్స్ పడ్డాయి. ఫ్యూల్ డిపోట్స్ తగలబడ్డాయి. యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ దాడుల్లో 6 అమెరికన్ సైనికులు చనిపోయారు. అప్డేట్ నెంబర్ 6, ది ఫ్రెండ్లీ ఫైర్ డిసాస్టర్. యుద్ధంలో ఆకాశం అంతా మిజైల్స్ మరియు డ్రోన్స్ తో నిండిపోవడం వల్ల తీవ్రమైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. దీన్ని ఫాగ్ ఆఫ్ వార్ అని అంటారు. మార్చి 2న కువైట్ ఫైటర్ జెట్ పైలట్ ఒక అతను తన ముందు ఉన్నది శత్రువు యొక్క జెట్స్ అనుకుని 3 మిజైల్స్ ని వదిలాడు. ఆ దాడిలో 3 F-15 జెట్స్ నాశనమయ్యాయి. ఒక్కో జెట్ కాస్ట్ వచ్చేసి $31 మిలియన్, అంటే 300 కోట్ల రూపాయలు. జాముడు రాడార్స్ వల్ల ఈ ఘోరమైన ఫ్రెండ్లీ ఫైర్ జరిగింది. ఇది సరిపోనట్టు ఇరాన్ వాళ్ళు అమెరికాకు చెందిన MQ-9 రేపర్ డ్రోన్ ని గాలిలో పేల్చేసి ఆ వీడియోని అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కువైట్ లో F-15 జెట్ పేలిపోయినప్పుడు ఒక అమెరికన్ పైలట్ పారాచూట్ నుంచి కింద పడిపోయాక అతని దగ్గర ఉన్న బ్లడ్ చిట్ ఫోటో వైరల్ అయ్యింది. బ్లడ్ చిట్ అంటే అందులో సర్వైవల్ మెసేజ్ ఉంటుంది. అమెరికన్ పైలట్ దగ్గర ఉన్న చిట్ లో ఏముందంటే, ఐ యామ్ ఎన్ అమెరికన్, ఐ డు నాట్ స్పీక్ యువర్ లాంగ్వేజ్, ఐ నీడ్ ఫుడ్, షెల్టర్ అండ్ అసిస్టెన్స్, ఐ విల్ నాట్ హార్మ్ యూ, ఐ హ్యావ్ నో మెలైస్ టువర్డ్ యువర్ పీపుల్, ఇఫ్ యూ హెల్ప్ మీ మై గవర్నమెంట్ విల్ రివార్డ్ యూ అని రాసి ఉంది. అప్డేట్ నెంబర్ 7, ది పాకిస్తాన్ స్పిల్ ఓవర్. ఈ యుద్ధం యొక్క మంటలు మన పక్కన ఉన్న పాకిస్తాన్కి కూడా పాకాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమ్నీ చనిపోయాడు అన్న కోపంతో పాకిస్తాన్ లో ఉన్న కొంతమంది షియా ముస్లిమ్స్ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేశారు. ఆ నిరసనలు తీవ్రంగా మారి ప్రజలు కరాచీలోని యుఎస్ఏ కాన్సులేట్ బయట ఉన్న గోడలు దూకడానికి ట్రై చేశారు. అప్పుడు లోపల ఉన్న యుఎస్ మెరైన్స్ ఆ ప్రజల మీద డైరెక్ట్ గా గన్స్ తో ఫైర్ చేశారు. ఈ దాడిలో కనీసం 9 మంది పాకిస్తాన్ ప్రజలు చనిపోయారు. ఇది పాకిస్తాన్ లో తీవ్ర తిరుగుబాటుకి దారితీసింది. పాక్ లీడర్ అసీం మునీర్ మీద ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారు. ప్రస్తుతం మళ్లీ దాడి జరగకుండా యుఎస్ కాన్సులేట్ కి వచ్చే రోడ్డుని పాకిస్తాన్ పోలీసులు కంటైనర్స్ తో బ్లాక్ చేశారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ తీసుకున్న ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి తిరిగి ఇరాన్ ఇస్తున్న భయంకరమైన కౌంటర్ అటాక్స్ కి ప్రపంచం షేక్ అయిపోతుంది. మార్చి 3కి వచ్చేసరికి యుద్ధం కేవలం మిజైల్స్ వరకే పరిమితం కాలేదు. ఆకాశంలో స్టెల్త్ బాంబర్స్, సముద్రంలో నేవల్ వార్షిప్స్ మరియు పక్కన ఉన్న దేశాల్లో ప్రాక్సీ ఆర్మీస్ అన్ని కలిసి ఈ గొడవని ఒక రీజనల్ వార్ గా మార్చేశాయి. ఏ దేశం ఎలాంటి స్ట్రాటజీ వాడిందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అప్డేట్ నెంబర్ 8, ది స్టెల్త్ బాంబర్. మార్చి 3 ఎర్లీ మార్నింగ్ 4 AM కి అమెరికా తన మోస్ట్ అడ్వాన్స్డ్ డేంజరస్ వెపన్స్ ని రంగంలోకి దింపింది. అవే US B-2 స్టెల్త్ బాంబర్స్. ఇవి ఇరాన్ ఆకాశంలోకి దూరి ఇస్ఫహాన్ లోని IRGC హెడ్ క్వార్టర్స్ మీద మరియు ఇరాన్ లోని అండర్ గ్రౌండ్ మిజైల్స్ డిపోట్స్ మీద దాదాపు 150 ప్రెసిషన్ బాంబ్స్ ని వర్షంలాగా కురిపించాయి. ఈ దాడిలో మామూలు బాంబ్స్ కాకుండా బంకర్ బస్టింగ్ బాంబ్స్ ని వాడారు. ఈ బాంబ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి నేల మీద పేలవు, భూమి లోపలికి డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్లి అండర్ గ్రౌండ్ లో పేల్తాయి. ఈ బాంబ్స్ వల్ల ఇరాన్ కి చెందిన 12 బలిస్టిక్ మిజైల్స్ లాంచర్స్, స్టోరేజ్ డిపోట్స్ నేలమట్టం అయిపోయాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ తన జెట్స్ తో అటాక్ చేసి ఇంకో 2 ఇరానియన్ పెట్రోల్ బోట్స్ ని పేల్చేసింది. అప్డేట్ నెంబర్ 9, అమెరికన్ వార్షిప్ డిస్ట్రాయిడ్. అమెరికా బాంబ్స్ వేసింది కదా అని ఇరాన్ సైలెంట్ గా కూర్చోలేదు. ఇరాన్ ఈసారి ఎవరు ఊహించినంత దూరం వెళ్లి అటాక్ చేసింది. మార్చి 3న ఇండియన్ ఓషన్ లో ఉన్న అమెరికా యుద్ధ నౌక USS గెటిస్బర్గ్ మీద ఇరాన్ పవే అనే క్రూయిజ్ మిజైల్ తో దాడి చేసింది. ఇది మామూలు విషయం కాదు. ఇరాన్ బోర్డర్ నుంచి 800 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ వార్షిప్ ని ఇరాన్ చాలా యాక్యురేట్ గా స్ట్రైక్ చేసింది. ఈ మిజైల్ దెబ్బకి ఆ వార్షిప్ ఇంజన్ రూమ్ లో ఫైర్ వచ్చి 5 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు, 12 మంది గాయపడ్డారు. ఆ వార్షిప్ కి $200 మిలియన్ డ్యామేజ్ అయింది. ఇండియన్ ఓషన్ లో ఇలాంటి డైరెక్ట్ అటాక్ జరగడం ఇదే ఫస్ట్ టైం. అప్డేట్ నెంబర్ 10, ది ప్రాక్సీ వార్. ఈ యుద్ధం ఇప్పుడు ఇరాన్ బోర్డర్స్ ని దాటి లెబనాన్ కి పాకింది. ఖమ్నీ చనిపోయాడు అన్న కోపంతో లెబనాన్ లో ఉన్న హెజ్బొల్లా గ్రూప్ వాళ్ళు ఇజ్రాయెల్ లోని నార్థన్ ప్రాంతాల మీద ఒకేసారి 200 రాకెట్స్ ని వేశారు. దానికి రివెంజ్ గా ఇజ్రాయెల్ మార్చి 3 మార్నింగ్ 9 AM కి లెబనాన్ క్యాపిటల్ అయిన బేరూట్ మీద
తీవ్రమైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. హెజ్బొల్లా వాడుతున్న టన్నెల్ నెట్వర్క్స్ ని 40 రాకెట్ లాంచర్స్ ని మట్టిలో కలిపేసింది. ఈ దాడిలో 25 మంది హెజ్బొల్లా గ్రూప్ వాళ్ళు చనిపోయారు. ఈ యుద్ధంలో ఎవరికి ఎంత నష్టం వచ్చిందో తెలుసుకుందాము. మార్చి 5 మధ్యాహ్నం వరకు ఈ 3 దేశాలకు వచ్చిన నష్టం లిస్టు చూస్తే మతిపోతుంది. లాస్ టు ఇరాన్ లో దాదాపు 1800 మంది చనిపోయారు. అందులో 600 మంది సివిలియన్స్ ఉన్నారు. ఒక్క స్కూల్లోనే 160 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఇరాన్ యొక్క 50% మిజైల్ స్టాక్స్ అయిపోయాయి మరియు $20 బిలియన్ విలువ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అయిపోయింది. లాస్ టు యుఎస్ఏ. అమెరికాకి చెందిన 18 మంది సైనికులు చనిపోయారు. యుఎస్ఎస్ గెటిస్బర్గ్ వార్షిప్ తో పాటు ఫైటర్ జెట్స్, మిజైల్స్ మరియు రాడార్స్ అన్ని కలిపి $10 బిలియన్ యాసెట్స్ నాశనం అయ్యాయి. రియాద్ మరియు కువైట్ లో ఉన్న ఎంబసీస్ కి $100 మిలియన్ రిపేర్ ఖర్చులు వచ్చాయి. లాస్ టు ఇజ్రాయెల్లో 45 మంది చనిపోయారు. అందులో 20 మంది హెజ్బొల్లా రాకెట్స్ వల్ల చనిపోయారు. పోర్ట్స్ మరియు అగ్రికల్చర్ ఫార్మ్స్ నాశనం అవ్వడం వల్ల $1 బిలియన్ ఆర్థిక నష్టం వచ్చింది. యాంటీ మిజైల్ సిస్టమ్స్ వాడటం వల్ల మరో $2 బిలియన్ ఖర్చు అయ్యింది. కన్క్లూజన్ ఏంటంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ధర $60 నుంచి $80 పర్ బ్యారెల్ కి వెళ్లిపోయింది. త్వరలో $150 కి వెళ్లే అవకాశం కూడా ఉంది. యుఎన్ మరియు ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలి అని బ్రతిమలాడుతున్నా డొనాల్డ్ ట్రంప్ మాత్రం టోటల్ విక్టరీ దక్కేంత వరకు ఆగేది లేదు అని అంటున్నారు. కొత్త లీడర్ తో ఇరాన్ కూడా ఆగకుండా అటాక్ చేస్తూనే ఉంది. మీకేమనిపిస్తుంది? ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తుందా? ఇరాన్ ని యుఎస్ఏ అండర్ ఎస్టిమేట్ చేసిందా? యుఎస్ఏ మళ్ళీ తన పాత తప్పుల్ని రిపీట్ చేయబోతుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.